ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలని గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నది నానుడి. మన యొక్క ధర్మం. బట్ నిజానికి మన భారతదేశంలో స్త్రీలకి నిజంగా అంత మనం గౌరవం గాని, అంత నిజంగా మనం ఇస్తున్నామా లేదా అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి. మనం ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాము. ఎందుకు వరలక్ష్మీదేవి వ్రతం గురించి, అష్టలక్ష్మి గురించి మనం చెప్పారు. 8 లక్షణాలు స్త్రీలకి ఉండాలి. అక్కడ వుమెన్‌లో మెన్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్. సో, దీంట్లో మనం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. 8 క్యారెక్టర్స్ ఆఫ్ వుమెన్ గురించి మాట్లాడదాం. ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే ఏంటంటే దిస్ ఇస్ ది ఆది అంటే ఫస్ట్. షీ ఈస్ ది గాడెస్ ఆఫ్ ప్రొటెక్షన్. తను ఎప్పుడు కూడా మనకి ధ్యాన ముద్రలో మనకి ఉంటారు. ధ్యానం ఎందుకోసనంటే మనకి ఇన్నర్ సోల్‌లో మనకి అంతరంగా మనకి ప్రశాంతత రావాలి. దాని మూలంగా మనకి శాంతి కలగాలి. ఎప్పుడైతే మన కుటుంబ వ్యవస్థలో అశాంతిగా ఉంటుందో మొత్తం కుటుంబం అంతా కూడా అశాంతిగా ఉంటుంది. అందులోని మన స్త్రీలను మనం గౌరవించకుండా వాళ్ళని మన అశాంతి గురి చేస్తామో ఆ ఇల్లు బాగుపడిన లక్షణాలు ఎప్పుడు లేవు. ఈవెన్ సైంటిఫిక్‌గా స్టడీస్ చేసిన దాంట్లో కూడా ఏ స్త్రీలైతే తను ఆటోమేటిక్‌గా అన్ని విషయాల్లోని అంటే తన హెల్త్ విషయంలోని గానీ, వెల్త్ విషయంలో గానీ, స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో గానీ అన్నిట్లోని గానీ ఎవరైతే బయటికి మంచిగా వస్తారో, ఆ కుటుంబాలన్నీ గూడా పరిపూర్ణంగా మన మనుగడకు సాగిస్తున్నాయనేది శాస్త్రీయంగా గూడా నిరూపించబడింది. సో, అంచేత ఆదిలక్ష్మి దాంట్లో షీ ఈజ్ మనకి వుమెన్ ఆఫ్ ప్రొటెక్షన్ మనకది. గాడెస్ ఆఫ్ ప్రొటెక్షన్. సెకండ్ మనకి ధనలక్ష్మి. ఎందుకోసనంటే మన మనుగడకి సాధించాలంటే మనకి కొంచెం ధనం కావాలి. అక్కడ ధనం అంటే మెటీరియలిస్టిక్ వెల్త్ అనే కాదు. మన ఇన్నర్ వెల్త్ కూడా మోర్ ఇంపార్టెంట్. మెటీరియలిస్టిక్ వెల్త్ అంటే ఒక మనిషి బతకడానికి సరిపోయినంత వెల్త్ అవసరం. ఎందుకోసమంటే వాడి కుటుంబము సమాజంలో బతకాలి కాబట్టి ఆ వెల్త్ క్రియేట్ చేయాలి. సెకండ్ ఏంటంటే మనమంతా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామనంటే కమ్యూనిటీ కారణం, సొసైటీ కారణం. ఈరోజు యాజ్ ఎ డాక్టర్‌గా నేను కొంత వెల్త్ క్రియేట్ చేశానంటే అది బికాజ్ ఆఫ్ ది పేషెంట్స్ దగ్గర మనకు పేషెంట్స్ వచ్చారు కాబట్టి ఆటోమేటిక్‌గా బై ప్రొడక్ట్‌గా మనకి వెల్త్ క్రియేట్ అవుతది. సో, సొసైటీ మనకి ఏం మన సొసైటీ మూలంగా మనం ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, మనం సొసైటీకి మనం ఏమి ఇస్తున్నామన్న దాంట్లో వచ్చిన ఒక క్యారెక్టరే మనకి ధనలక్ష్మి, వెల్త్. బట్ ఇట్ మెటీరియలిస్టిక్ వెల్త్ అన్నది ఓన్లీ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ మన కుటుంబ వ్యవస్థ మనం బతకడానికి మనం సస్టైనబుల్ లైఫ్ మనం లీడ్ చేయడానికి సరిపోయినంత వెల్త్ ఉండాలి. అన్‌ఫార్చునేట్‌గా భారతదేశంలో మనకి 1.5% ఆఫ్ ది పాపులేషన్ దగ్గరే మొత్తం వెల్త్ అంతా మన భారతదేశంలో ఉన్నది. మిగతా 98% ఉన్న పీపుల్ ఒక మనిషి మీద మన ఎస్పెషల్లీ ప్రభుత్వాల మీద ఆధారపడే పరిస్థితికి మనం నెట్టబడుతున్నాము. అంచేతే వెల్త్ మనకి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూషన్ మనకి లేదు కాబట్టి మనకి పేద, ధనిక డిఫరెన్సెస్ మనకున్నాయి. అందుకని మన పూర్వీకులు ఇలాంటి ఫ్యూచర్‌లో ముందుకి మనం ఈ కాన్‌ఫ్లిక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ధనిక, పేద మధ్యలో కాన్‌ఫ్లిక్ట్స్ పెరుగుతది కాబట్టి వెల్త్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గురించి అందుకని మన సొసైటీకి తిరిగి ఇవ్వడం గురించి దాని గురించే మనం చెప్తారు. ఎస్పెషల్లీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఈ పూజలు చేసినప్పుడు కూడా అందరికీ దానాల రూపంలో మనకి ఇస్తారు. ఎస్పెషల్లీ పేద వుమెన్‌కి దానం రూపంలో ఇస్తారు కాబట్టి సో, వెల్త్ కూడా కొంతవరకు వాళ్ళకి అవుతుందనేది ధనలక్ష్మి అనే క్యారెక్టర్ గురించి మనకు చెప్తుంది. నెక్స్ట్ దానిలక్ష్మి. షీ ఈస్ ది గాడెస్ ఆఫ్ గ్రెయిన్. అంటే ఇక్కడ మనకి ఏదైతే మన ఆహారం అంటే ఓన్లీ బియ్యం ఒకటే కాదు. ఓన్లీ రైస్ ఒకటే కాదు. అన్ని రకాలు మొత్తం వ్యవసాయం, అగ్రికల్చర్. సో, మన 70% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా న్యూ టెక్నిక్స్ నేర్చుకొని చేంజెస్ ఏదైతే ప్రపంచంలో వచ్చినాయో ఆ చేంజెస్ తగ్గట్టుగానే మనకి అగ్రికల్చర్‌ని మీద ఆధారపడ్డ దేశం కాబట్టి అగ్రికల్చర్‌ని కూడా మనకి ముందుకు తీసుకొని మనం వెళ్ళగలగాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో రియల్ ఎస్టేట్ మూలంగా వీటి మూలంగా చాలా వరకు మనకున్న ప్రదేశాలు మనకి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాంట్లో మనకి ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూసుకోవాలి. అందుకని ఎస్పెషల్లీ ధనలక్ష్మి అన్నది అండ్ దానిలక్ష్మి అన్నది ఇట్ ఈస్ ది గ్రెయిన్ ఎస్పెషల్లీ మనకి విత్తనం గురించి వస్తుందనమాట అదే. అదే గజలక్ష్మి. గజలక్ష్మి అంటే ఇట్ ఈస్ యానిమల్ వెల్త్. అందుకనే అంటే ఇక్కడ గజం అంటే ఇక్కడ ఏనుగుతో ఎందుకు పోల్చారంటే వుమెన్ యొక్క స్ట్రెంగ్త్‌ని చెప్పడానికి గురించి
గజలక్ష్మితో పోల్చారు. ఎందుకంటే ఫ్యామిలీని తీసుకురావాలంటే తనకి బోలెడంత శక్తి సామర్థ్యాలు కావాలి. అన్‌కండిషనల్‌గా తన శక్తిని తన ముందు తీసుకెళ్తారు కాబట్టి గజలక్ష్మి అంటే యానిమల్ ఎలిఫెంట్ తోటి పోల్చడం జరిగిందండి. అంటే సంతాన లక్ష్మి బేసికల్ ఎటర్నల్ లివింగ్. ఎందుకోసమంటే మనం ఈరోజు మన సమాజం గానీ ఏదైనా కూడా అభివృద్ధి కుటుంబ వ్యవస్థ పెరుగుతుందనంటే మనం మన పుట్టిన పిల్లలు ఆఫ్ స్ప్రింగ్స్. సో, ఈ ఆఫ్ స్ప్రింగ్స్ కూడా ఏంటవుతుందంటే తను యాజ్ ఏ మదర్‌గా షీ ఈస్ ది ఫస్ట్ మదర్. ఎందుకంటే షీ ఈస్ ది ఫస్ట్ టీచర్ గూడా. అందుకని పిల్లల్ని చేరదీయడంలో గానీ, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడంలో గానీ వుమెన్‌కి మించిన ఎక్కడా లేదు. మీరు స్టోరీస్‌లో మన రియల్ స్టోరీస్‌లో చూస్తే ఆపద్దరం వచ్చినప్పుడు ఈవెన్ కార్ యాక్సిడెంట్ కారు కింద ఉన్న పిల్లల్ని రక్షించడం గురించి తన శక్తి అంతా ఉపయోగించి ఏకంగా కారుని లిఫ్ట్ చేసి వాళ్ళ పిల్లవాడిని ప్రాణాలు కాపాడిన ఉదంతాలు కూడా మనం రియల్ లైఫ్ స్టోరీస్‌లో మనం చూస్తున్నాం. దట్ ఈస్ ది మనకు గజలక్ష్మి యొక్క డిపిక్షన్ అనమాట అది. అండ్ సంతాన లక్ష్మి గురించి మనం చెప్తాం. అట్లాగనే ధైర్యలక్ష్మి. ఇప్పుడు ఏ వుమన్‌కైతే మనకి మంచి ధైర్యం ఉంటుందో అంటే ధైర్యం అంటే యుద్ధాల్లోని గెలపడం గురించిన ధైర్యలక్ష్మి అనే కాదు. నిజమైన లైఫ్‌లో కూడా తను ధైర్యంగా ఉండి తన కుటుంబాన్ని అన్‌కండిషనల్‌గా ధైర్యం ముందుకు తీసుకొనెళ్ళి పిల్లల్ని కూడా మంచి లైఫ్‌లో తీసుకెళ్ళడం. ఎక్కడైతే డిఫికల్టీస్ ఇన్ లైఫ్ ఎందుకంటే లైఫ్ ఈజ్ మనకెప్పుడు ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. ఆ ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఎవరైతే ఎంచుకుంటారో ఆ ధైర్యలక్ష్మి తన ఒక పాత్రను మనకి చెప్పడం జరిగిందనమాట. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఈవెన్ ఆర్గాన్ డొనేషన్‌లో కూడా వుమెన్ ధైర్యంగా వాళ్ళ యొక్క కిడ్నీస్ గానీ, లివర్ గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సిక్ అయినా పేరెంట్స్ గానీ, పిల్లలు గానీ సిక్ అయితే ఫస్ట్‌గా వచ్చేది కూడా వుమెన్. అంచేత మనకి ఆ ధైర్యము ఈవెన్ ఎంత డిఫికల్టీ కాన్పు అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళు అంత పెయిన్స్ భరించి కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడితే 24/7 నిద్రాహారాలు మాని కూడా వాళ్ళకి సేవ చేస్తారు. అంత ధైర్యవంతులైన వుమెన్‌కి మనం పైనుంచి మన యాజ్ ఎ మెన్‌గా మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే మన కుటుంబ వ్యవస్థే కాకుండా మొత్తం మన దేశం అంతా కూడా ముందడుగులో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే విజయలక్ష్మి. చాలామంది ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ విజయం అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం గెలవడం అనుకుంటారు. చాలా వరకు మనం ప్రతి ఫీల్డ్‌లోని కూడా మనం చాలా వరకు హర్డిల్స్ మనం ఫేస్ చేస్తుంటాం. హర్డిల్స్ అన్నిటిని దాటుకొని ముందుకెళ్ళడమనే విజయం అంటారు. ఒక గెలుపు ఓటముల్ని మనం ఎప్పుడు ఈక్వల్‌గా తీసుకున్నప్పుడే మనకి మనుషులకి శాంతం ఉంటుంది. పిల్లవాడు ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ ఎవరైనా సరే కుటుంబం గానీ ఆ స్ట్రెంత్, ఆ కరేజ్ ఎప్పుడైతే ఉంటుందో సూసైడ్స్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన సనాతన ధర్మంలోని ఈ విజయలక్ష్మికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. విద్యాలక్ష్మి అంటే ఇట్స్ ది నాలెడ్జ్. చదువు ఒకటే కాదు నాలెడ్జ్. ఇప్పుడు జనరల్‌గా మనం చదువుతున్న ఎడ్యుకేషను వెరీ పూర్ ఎడ్యుకేషన్. వాల్యూ బేస్డ్ ట్రాన్స్‌ఫర్మేటరీ మోడల్‌లో మనం ఎప్పుడైతే వెళ్తామో మన పరిపూర్ణమైన నాలెడ్జ్ రావాలి. అంటే మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కావాలి, మెంటల్ ఎడ్యుకేషన్ కావాలి, సోషల్ ఎడ్యుకేషన్ కావాలి, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావాలి, ఎమోషనల్ ఎడ్యుకేషన్ కావాలి, డిజిటల్ ఎడ్యుకేషన్ కావాలి. ఇలాంటి చాలా ఎడ్యుకేషన్ అన్నీ కూడా పరిపూర్ణంగా ఎప్పుడైతే చేసుకుంటామో సో నాలెడ్జ్ ఈజ్ ద పవర్. ఏ ఏ మెన్ ఆర్ వుమెన్ ఎవరికైనా సరే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ మూలంగానే మనం సర్వైవల్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్ని రకాల అష్టలక్ష్మీస్ గురించి ఇంత డిస్క్రిప్షన్ మనకి ఎందుకు ఇచ్చారనంటే వుమెన్ కేంద్రీకృతంగా మన కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటుందో ఆ వ్యవస్థలన్నీ కూడా బాగుపడి మన భారతదేశాన్ని అగ్రగామిగా మనం తీసుకురావాలనుకుంటే ప్రతి వుమెన్‌కి మనం రెస్పెక్ట్ చేయాలి. తల్లి గర్భంలోనే ఆడపిల్లను నలపకండి. భూమి మీద పుట్టిన తర్వాత ప్రతి ఆడపిల్లకి గౌరవం ఇవ్వండి. మన ప్రెజెంట్ సమాజంలో బోలెడంత ఆడపిల్లల్ని చాలా ఇబ్బందులు గురవుతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ పెరుగుతున్నది. ఎర్లీ ప్రెగ్నెన్సీస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ పెరుగుతున్నాయి. ఈవెన్ డ్రగ్ అడిక్షన్స్ కూడా పెరుగుతున్నది. ఇన్నిటి నుంచి మనం కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేసి అందరికీ ఈ యొక్క సైన్స్‌ని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన వరలక్ష్మీదేవి వ్రతం రోజున చేసిన మన యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని మనం పొందగలమని ఆశిస్తున్నాను. అందరికీ కూడా వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.